నమో వెంకటేశాయ. అంబనవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణరత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి విదీప్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపచూడుము భారతీ. ప్రియ భగవద్బంధువులారా, నేడు ఎంతో సుదినం. మాఘమాసం అందున శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమీ తిథి ఎంతో ప్రాశస్త్యమైనటువంటి రోజుగా మనకి పురాణాదుల ద్వారా తెలుస్తూ ఉన్నది. విశేషించి తిరుమల తిరుపతి దేవస్థానములు మరియు శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఈ మాస పూజలలో భాగంగా నేటి రోజున మాఘశుద్ధ పంచమి, ఈ పంచమిని మదన పంచమి అని, వసంత పంచమి అని, శ్రీ పంచమి అని వివిధ వ్యవహారిక నామములతో పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క పంచమి నాడు జ్ఞానప్రదాయిని అయినటువంటి సకల విద్యలకు అధిపతి అయినటువంటి వాగ్దేవి సరస్వతీమాత యొక్క ఆవిర్భావ దినం, అమ్మవారి యొక్క తిరునక్షత్రం అని కూడా చెప్పుకుంటారు ఈ యొక్క రోజుని. అటువంటి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ మహావిష్ణు యాగశాలలో అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలగాలి, మనందరం కూడా జ్ఞానాదేవహి కైవల్యం అన్నట్టుగా అమ్మవారు ఇచ్చేటువంటి ఆ సద్జ్ఞానాన్ని మనందరం కూడా పొంది పరమాత్మ యొక్క అమ్మ యొక్క సాన్నిధ్యానికి మనం చేరాలి అని చెప్పి మనకి మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి అటువంటి జ్ఞానాన్ని మనందరికీ కూడా అనుగ్రహించమని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క ఆరాధనని మనం జరుపుకోబోతూ ఉన్నాం ఈ శుభ సందర్భంలో. మరి ఆరాధనలో భాగంగా మనందరి చేత కూడా ఇప్పుడు ఈ సంకల్పం అనేటువంటి కార్యక్రమాన్ని జరుపబోతూ ఉన్నాం. చక్కగా ఈ సంకల్పాన్ని చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ సంకల్పాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పలికి అమ్మవారి చేత అనుగ్రహింపబడేటువంటి ఆ జ్ఞానాన్ని అందరూ కూడా పొంది అమ్మ అనుగ్రహానికి పాత్రలవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు సంకల్పాన్ని చెప్పడం జరుగుతున్నది. చక్కగా మీరందరూ కూడా భక్తితో ఈ యొక్క సంకల్పాన్ని పలకవలసినది. అస్యాం శుభతిథౌ అస్యాహ దేవదేవ్యాః అఖిలలోకజనన్యాః శ్రీ సరస్వతీ దేవ్యాః ప్రీత్యర్థం అస్మిన్ గ్రామే నగరే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే స్థితానాం సర్వేషాం భక్తమహాజనానాం ఛాత్రాణాం చ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పరీక్షాసు ప్రథమ శ్రేణ్యాం ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం వసంత పంచమీ ప్రయుక్త శ్రీ మహాసరస్వత్యాః ఆరాధనం ఆచార్య శ్రీహస్తేన వయం కారయిష్యామహే. ఓం భూః భువః భువం సువః భువం మహః భువం జనః భువం తపః భువం సత్యం భువం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ జ్యోతిర్సమృతం బ్రహ్మభూర్భువస్సువరో. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్యాః దేవదేవ్యాః అఖిలలోకజనన్యాః భగవత్యాః భారత్యాః దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం క్రియమాణ
శ్రీ సరస్వతీదేవ్యాः ఆరాధనం కరిష్యే తదాదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం సకల విపద ప్రౌఢ సైన్యాదినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దదానం. మేఘశ్యామం సుఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితదనుజం సూత్రవత్యా సమేతం. యస్మాజ్జామహే త్వా విశ్వే సదా త్వం మహితో నిశంభో. వైరాజంతే సుహృతన్నిధత్తాం. వైశామధీశో విబుధా నామ నాదిర్యామే శస్తాన్ ధనితాన్ దదాతు. ఆజాతు భగవాన్ దివ్యోదాంతస్యాంతో జనప్రియః. విశిష్టः సర్వభక్తానాం సర్వదా ధనదో వరః. పురుషः సగణः సూత్రవతీ జయా సహజోజితः పరం సహ దేవతాభిరనుమన్యతా. యస్త్వధర్మరథో నిత్యం విశిష్టానుగామినం శాంతం భగవంతం. ఓం విశ్వక్సేనమావాహయామి. ఓం శాంతమావాహయామి. ఓం హరమావాహయామి. ఓం అమితమావాహయామి. ఓం నిత్యానపాయనమావాహయామి. ఓం స్తోత్రవతీమావాహయామి. ఓం జయామావాహయామి. ఓం లం హం యం రం వం సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం పరికల్పయామి. ప్రైషామధీశో విబుధా నామ నాదిర్యామే శస్తాన్ ధనితాన్ దదాతు. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. ప్రణామం సమర్పయామి. ప్రార్థనాన్ సమర్పయామి. ఆగ్నేయో యస్మాజ్జామహే త్వా విశ్వే సదా త్వం మహితో నిశంభో. వైరాజంతే సుహృతన్నిధత్తాం. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. శుద్ధోదకేన స్నాపయామి. ప్లోతేన విమృజామి. ప్లోతవస్త్రోత్తరీయాభరణాద్యలంకారాన్ సమర్పయామి. ఓం బిం ఓం సోం ఓం జం. సుయోగంతో గంధర్వేషు జయజ్జసః. దైవోజో మానుషో గంధః సమాగంధః సురభిర్జుషతాం. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం హరాయ నమః. ఓం అమితాయ నమః. ఓం నిత్యానపాయినే నమః. ఓం సూత్రవత్యై నమః. ఓం జయాయ నమః. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాన్ సమర్పయామి. అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసం. అస్య యజ్ఞస్య సుకృతం. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. ధూపమాఘ్రాపయామి. ప్రథమజారుతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః. యో మా దదాతి సయిదేవమావాహ. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. దీపం దర్శయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే. నిహోతా సత్సి బర్హిషి. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఫలోపహారం నివేదయామి. ఓం నమో నారాయణాయ. ఏతే శతం వర్ణయే సహస్రం జిజ్ఞయాః పాశా విదదాః పురుత్రా. తేభ్యో న ఇంద్రः సవితోత విష్ణుర్విశ్వే దేవా. ముంచంతు మరుతస్వస్త్యా. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పానీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. ఘృతాత్ పరిమండయివాప్సు స్నేహः సర్వాధికः సర్వధత్తేషు సర్వః. చేతనశ్చేతయతే స్వశక్త్యా ఏకో లోకాన్ గర్భవత్పాదు సర్వాన్. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. ముఖవాసం తాంబూలం సమర్పయామి. సురాసురశిరో రత్నమరీచికచితాంఘ్రజే. విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ తే నమః. విశ్వక్సేన హరేర్భక్త పూజాయాం హీనమేవ యత్. తత్క్షమస్వేతి చోక్త్వా దుఃప్రణామం కారయేత్ పునః. ధ్యాన ఆవాహనాది త్రయోదశోపచార పూజయా భగవాన్. సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనః. సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి తత్ర భవంత శ్రీమంతో మహాంతో న గృహంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. అథ సరస్వత్యాః ఆరాధనం కరిష్యే. ఓం పావకానః సరస్వతీ వాజేభిర్వాజినీవతి. యజ్ఞం వష్టుధియా వసుః. ఓం సరస్వతీమావాహయామి. వాగ్దేవీమావాహయామి. బ్రహ్మపత్నీమావాహయామి.
వాణీమావాహయామి. ఓం ప్రతద్విష్ణుస్తమతే వీర్యాయ మృగో న భీమః కుచరో గిరిష్ఠః. యస్యోరుషతృషు విక్రమణేష్వధిక్షయంతి భువనాని విశ్వా. శ్రీమహాసరస్వత్యై నమః. ఇదమాసనం సమర్పయామి. ఓం విశ్వాధిగానాంజననాదికర్త్రే ధాత్రే తపోయజ్ఞసువేదమూర్తే తయోః పాద్యం సమర్పయామి. ఆమావాజస్య ప్రసవో జగమ్యాదాద్యా వా పృథివీ విశ్వశంభో. ఆమాగంతాం పితరా మాతరాజా మా సోమో అమృతత్వాయగమ్యాత్. శ్రీమహాసరస్వత్యై నమః. అర్ఘ్యం దదామి. దేవీరభిశ్రయ ఆపో భవంతు పీతయే. సంయోరభిస్రవంతు నః. శ్రీమహాసరస్వత్యై నమః. ఆచమనీయం దదామి. అన్నాద్యాయం వ్యోహద్వందేర్ఘాజురహమన్నాదో భూయాసం. శ్రీమహాసరస్వత్యై నమః. దంతధావనం కరోమి. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మ పునాతు. శ్రీమహాసరస్వత్యై నమః. జిహ్వాశోధనం కరోమి. పూతస్తస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయతే. మహద్భిः सोऽम्भसोर्भुवनयोर्गमनयोर्मेध्ययोर्विभवयोर्देवमभिसञ्जातमपि ब्रह्मा. सदा वेदोऽस्तु यशो महान् यशो महत्युतिर्महमतिर्महान् पुरुषोऽस्तु सदा शिवः. శ్రీమహాసరస్వత్యై నమః. గండూషం భావయామి. यन्मे गर्भे वसतः पापमुग्रं यज्जायमानस्य च किञ्च दैर्घ्यम्. पापञ्जातस्य यस्य भुविवर्ततो मे तस्य तत्पावमानेभिरहं पुनामि. శ్రీమహాసరస్వత్యై నమః. ముఖ ప్రక్షాళనం కరోమి. ఓం వారీశ్చతస్రసదృశः కవీనాం పత్యుః ప్రత్యావరితాక్షరంశ్చ. भूयो भूत्ये भुवनस्य पुष्ट्ये स्नायीतयः सङ्गतं स्नापयामि. శ్రీమహాసరస్వత్యై నమః. వారిణా స్నాపయామి. ఓం మిత్రస్సు పర్ణశ్చంద్రజింద్రోధ రుద్రస్త్వష్టా విష్ణుః సవితా గోపతిస్త్వం. विष्णुर्भूतानि तत्रासु दैत्यस्त्वयावृतं जगकल्पेन गर्भः. శ్రీమహాసరస్వత్యై నమః. ప్లోదేన విమృజామి. తేజోవత్స్యావः సవితుః ప్రథమే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం. శ్రీమహాసరస్వత్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. శతనోరసితనుమం మే పాహి శ్వామాతనోరావిశా. शिवो मातनोराविशा. శ్రీమహాసరస్వత్యై నమః. ఉత్తరీయాన్ ధారయామి. భూతో భూతేషు జరతి ప్రవిష్టः స భూతానామధిపతిర్బభూవ. तस्य मृत्यो जरति राजसूयगुं स राजा राज्यमनुमन्यतामिदम्. శ్రీమహాసరస్వత్యై నమః. అలంకరణార్థం ఆభరణం సమర్పయామి. యమాः సుమనసः శ్రేష్ఠా దివ్యపుష్పాధివాసితాః. भूता ब्रह्म पवित्रेण भूता सूर्यस्य रश्मिभिः. శ్రీమహాసరస్వత్యై నమః. పుణ్యపుష్పాణి సమర్పయామి. యథాంజనంత్రైకకుతం జాతకం హిమవత ఉపరి. तेन वामाञ्जे तेजसे वर्चसे भगाय च. శ్రీమహాసరస్వత్యై నమః. అంజనాన్ ధారయామి. విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని विममे रजागुंसि यो अस्कभाजदुत्तरगुंसधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोदराटमसि विष्णो पृष्ठमसि विष्णो स्नप्रेस्तो विष्णोस्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा. పదస్య ప్రియమభిపాథో అస్యాన్నరో యత్ర తే వయవో మదంతి. गुरुक्रमस्य स हि बन्धुरित्था विष्णो पदे परमे मध्वउत्सः. తద్విష్ణుస్తవతే వీర్యాయ మృగో న భీమః కుచరో గిరిష్ఠాః. यस्योरुषतृषु विक्रमणेष्वधिक्षयन्ति भुवनानि विश्वा. పరోమాత్రజా తనువా వృధా ననతే మహిత్వమన్వశ్నువంతి. उभेते विद्मरजसे पृथिव्या विष्णो देवत्वं परमस्य वित्से. విచక్రమే పృథివీమేష చేతాం క్షేత్రాయ విష్ణుర్మనుషేదశస్యన్. ध्रुवासो अस्य कीरजो जनासवुरक्षितिगुं स्वजनिमाचकार. శ్రీమహాసరస్వత్యై నమః. ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి. ఓం శ్రీమహాసరస్వత్యై నమః. పుణ్యపుష్పైః అర్చనం సమర్పయామి. అధనామార్చనం కరిష్యే. ఓం శ్రీ సరస్వత్యై నమః.
ఓం మహాభద్రాయే నమః ఓం మహామాయాయే నమః ఓం వరప్రదాయే నమః ఓం శ్రీప్రదాయే నమః ఓం పద్మనిలయాయే నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మవక్త్రికాయై నమః ఓం శివానుజాయై నమః ఓం పుస్తకహస్తాయై నమః ఓం జ్ఞానముద్రాయై నమః ఓం రమాయై నమః ఓం కామరూపాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మహాపాతకనాశిన్యై నమః ఓం మహాశ్రయాయై నమః ఓం మాలిన్యై నమః ఓం మహాభోగాయై నమః ఓం మహాభుజాయై నమః ఓం మహాభాగాయై నమః ఓం మహోత్సాహాయై నమః ఓం దివ్యాంగాయై నమః ఓం సురవందితాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాపాశాయై నమః ఓం మహాకారాయై నమః ఓం మహాంకుశాయై నమః ఓం సీతాయై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వాయై నమః ఓం విద్యున్మాలాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం చంద్రికాయై నమః ఓం చంద్రలేఖా విభూషితాయై నమః ఓం మహాఫలాయై నమః ఓం సావిత్ర్యై నమః ఓం సురసాయై నమః ఓం దేవ్యై నమః ఓం దివ్యాలంకారభూషితాయై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వసుధాయై నమః ఓం తీవ్రాయై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహాబలాయై నమః ఓం భోగధాయై నమః ఓం భారత్యై నమః ఓం భామాయై నమః ఓం గోమత్యై నమః ఓం జటిలాయై నమః ఓం వింధ్యవాసాయై నమః ఓం చండికాయై నమః ఓం సుభద్రాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం వినిద్రాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం బ్రహ్మజ్ఞానేకసాధనాయై నమః ఓం సౌదామిన్యై నమః ఓం సుధామూర్తయే నమః ఓం సువీణాయై నమః ఓం సువాసిన్యై నమః ఓం విద్యారూపాయై నమః ఓం బ్రహ్మజ్ఞానాయై నమః ఓం విశాలాయై నమః ఓం పద్మలోచనాయై నమః ఓం శుంభాసురప్రథమన్యై నమః ఓం ధూమ్రలోచనమర్దిన్యై నమః ఓం సర్వాత్మికాయై నమః ఓం త్రయీమూర్త్యై నమః ఓం శుభదాయై నమః ఓం శాస్త్రరూపిణ్యై నమః ఓం సర్వదేవస్తుతాయై నమః ఓం సౌమ్యాయై నమః ఓం సురాసురనమస్కృతాయై నమః ఓం రక్తబీజనిహంత్ర్యై నమః ఓం చాముండాయై నమః ఓం ముండకాంబికాయై నమః ఓం కాళరాత్ర్యై నమః ఓం ప్రహరణాయై నమః ఓం కళాధారాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం వరారోహాయై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వారాహ్యై నమః ఓం వారిజాసనాయై నమః ఓం చిత్రాంబరాయై నమః ఓం చిత్రగంధాయై నమః ఓం చిత్రమాల్యవిభూషితాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామప్రదాయై నమః ఓం వంద్యాయై నమః ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః ఓం శ్వేతాసనాయై నమః ఓం రక్తమధ్యాయై నమః ఓం ద్విభుజాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం నీలజంఘాయై నమః ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః ఓం చతురానన సామ్రాజ్ఞై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం హంసనాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మంత్రవిద్యాయై నమః ఓం సరస్వత్యై నమః ఓం మహాసరస్వత్యై నమః ఓం విద్యాయై నమః ఓం జ్ఞానైకతత్పరాయై నమః ఓం శ్రీమహాసరస్వత్యై నమః దివ్యజననారవిందయోః అష్టోత్తరశతనామార్చనం సమర్పయామి
ఓం బృహస్పతిర్దేవానామిమం యజ్ఞం బృహతో మే దధాతు. బృహస్పతిపీతయే శ్రీమహాసరస్వత్యై నమః. ధూపమాఘ్రాపయామి. అహమస్మి ప్రథమజాతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మా దదాతి సై దేవమావాహ. శ్రీమహాసరస్వత్యై నమః. దీపం దర్శయామి. ఓం ఓమాసశ్చర్షణి ధృతో విశ్వే దేవాసాగతా. దాస్వాంసో దాసుషస్సుతం విశ్వే దేవాసో అప్తురస్సుతమాగం తతోర్నజః. ఉస్రాజి వస్వసరాణి విశ్వే దేవాసో అశ్రిథజేహి మాజాసో అద్రుహః. మేధం జుషంతబంధజః. పావకానః సరస్వతి వాజేభిర్వాజినీవతి. యజ్ఞం వష్టుధియా వసుః చోదయిత్రీ సోనృతానాం చేదంతి సుమతీనాం. యజ్ఞం దధే సరస్వతి మహో అర్ణః సరస్వతి ప్రచేతయతి కేతునా. ధియో విశ్వా విరాజతి. శ్రీమహాసరస్వత్యై నమః. దివ్యచరణారవిందయోః నమస్కారాంజలిం సమర్పయామి. అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఈ ఆరాధనలో భాగంగా మనందరి చేత కూడా అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి యొక్క కరుణని కలిగించేటు విధంగా పొందుపరచబడినటువంటి ఆ యొక్క ధ్యాన శ్లోకాలన్నీ కూడా మనందరి చేత పలికింపచేస్తారు. భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలగాలి, అమ్మవారి జ్ఞాన ప్రసాదం మనందరికీ కూడా లభించాలి అని చెప్పి అమ్మని ప్రార్థిస్తూ ఇప్పుడు ఆచార్యస్వామి చేత చెప్పబడేటువంటి ఆ అమ్మవారి ధ్యాన శ్లోకాలని భక్తి శ్రద్ధలతోటి మనందరం కూడా పలికి అమ్మవారి జ్ఞాన ప్రసాదాన్ని మనందరం కూడా పొందుదాం. అథ సరస్వతీ ప్రార్థనా. అథ సరస్వతీ ప్రార్థనా. యా కుందేందు యా కుందేందు తుషారహారధవళా తుషారహారధవళా. యా శుభ్రవస్త్రాన్వితా యా శుభ్రవస్త్రాన్వితా. యా వీణా యా వీణా. వరదండమండితకరా వరదండమండితకరా. యా శ్వేతపద్మాసనా యా శ్వేతపద్మాసనా. యా బ్రహ్మాచ్యుత యా బ్రహ్మాచ్యుత. శంకర ప్రభృతిభిః శంకరద ప్రభుతిభిః దేవైః సదా పూజితా దేవైః సదా పూజితా. సా మాం పాతు సా మాం పాతు. సరస్వతీ సరస్వతీ భగవతి భగవతి నిశ్శేషజాడ్యాపః నిశ్శేషజాడ్యాపః. సురాసురైః సురాసురైః సేవితపాదపంకజా సేవితపాదపంకజ. కరే విరాజత్ కరే విరాజత్. కమనీయ పుస్తకా కమనీయ పుస్తక. విరించి పత్ని విరించి పత్ని. కమలాసన స్థిత కమలాసన స్థిత. సరస్వతి సరస్వతి నృత్యతు వాచి మే నృత్యతు వాచి మే. సరస్వతి నమస్తుభ్యం సరస్వతి నమస్తుభ్యం. వరదే కామరూపిణి వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి విద్యారంభం కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా సిద్ధిర్భవతు మే సదా. విద్యారంభం కరిష్యామి విద్యారంభం కరిష్యామి. సిద్ధిర్భవతు
सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा सरस्वती नमस्तुभ्यं सरस्वती नमस्तुभ्यं सर्वदेवी नमो नमः सर्वदेवी नमो नमः शान्तारूपे शशिधरे शान्तारूपे शशिधरे सर्वयोगे नमो नमः सर्वयोगे नमो नमः नित्यानन्दे निराधारे नित्यानन्दे निराधारे निष्कलायै नमो नमः निष्कलायै नमो नमः विद्याधरे विशालाक्षि विद्याधरे विशालाक्षी शुद्धज्ञाने नमो नमः शुद्धज्ञाने नमो नमः అమ్మ యొక్క అనుగ్రహం కోసం ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ ధ్యాన శ్లోకాలు ఇప్పటిదాకా చేసినటువంటి ఈ ఆరాధనా క్రతువు అంతా కూడా ఆ సరస్వతీమాతని ప్రీతి నొందించి మూకం కరోతి వాచాలం, మూగవాణ్ణి సహితము కూడా అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే మూగవాడు కూడా జలజలా పారేటువంటి జలపాతం ఎంత సుందరంగా ఎంత వేగంగా శీఘ్రంగా ఆ పర్వతాల మీద నుంచి జారి పడుతుందో అంతే విధంగా మూగవాడైనటువంటి వాడు కూడా సరస్వతీదేవిని ఎవరైతే ఉపాసిస్తారో వారికి ఆ వాక్కు సరస్వతి వాక్కు కూడా అదే విధంగా వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అందువల్ల ఈ వసంత పంచమిని పురస్కరించుకొని అమ్మవారికి మనందరం కూడా భక్తి ప్రపత్తులతోటి ఈ యొక్క ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నాం. అమ్మవారికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా వైదికమైనటువంటి ఆరాధనను పూర్తి చేసుకున్నాం. అమ్మవారి యొక్క కరుణని కలిగించేటువంటి ఆ ధ్యాన శ్లోకాలను కూడా మనం పఠించుకున్నాం. ఇప్పుడు అసలు ఈ వసంత పంచమి అంటే ఏమిటి, ఎందుకు ఈ రోజున ఇంతటి ప్రాశస్త్యం ఉన్నది, ఎందుకు సరస్వతి యొక్క ఆరాధనని మనం ఈ రోజునే చేసుకోవాలి అనేటువంటి విషయాలను గూర్చి చక్కగా ఇప్పుడు మనందరికీ కూడా వినిపిస్తారు. ఈ వసంత పంచమి ప్రాశస్త్యం గురించి మనందరం కూడా చక్కగా అమ్మవారి యొక్క గాథని శ్రవణానందంగా విని అమ్మవారి యొక్క కృపకి మనందరం కూడా పాత్రులమవుదాం. వీణాధరే విపులమంగళదానశీలే భక్తార్తినాశిని విరించి హరీశ వందే కీర్తిప్రదే అఖిల మనోరథే మహార్హే విద్యాప్రదాయిని సరస్వతి నౌమి నిత్యం. భక్త మహాశైలరా, మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో విశేషంగా ఈ పంచమిని శ్రీ పంచమి అని, అలానే మదన పంచమి అనేటువంటి నామములతో ఈ యొక్క పంచమిని వ్యవహరించటం జరుగుతూ ఉంటుంది. ఏమిటండి శ్రీ పంచమి యొక్క ఇంత వైశిష్ట్యము, దీనికి ఇంత ప్రాశస్త్యము ఎందువలన అంటే సమస్తమైనటువంటి విద్యలన్నింటికీ కూడా నెలవుగా ఉన్నటువంటి ఆ సరస్వతి అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి రోజున కాబట్టి ఈ రోజున శ్రీ పంచమి అనేటువంటి ఒక పేరుతో ఒక వైశిష్ట్యాన్ని సంతరించుకున్నది లోకంలో. మనకి దేవీ భాగవతంలో కావచ్చు, బ్రహ్మ వైవర్త పురాణంలో కావచ్చు, ఈ శ్రీ పంచమి యొక్క వైశిష్ట్యం మనకి అద్భుతంగా అక్కడ వర్ణించటం జరుగుతుంది. ఈ శ్రీ పంచమి వ్రతాన్ని ఎవరెవరు ఆచరించారో, ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఎవరు సత్ఫలితాలను పొందారో, ఈ విశేషాలన్నీ కూడా మనకి అందులో స్ఫుటముగా తెలియజేయబడినాయి. అందులో అంటారు, మొట్టమొదటగా బ్రహ్మవైవర్త పురాణంలో కావచ్చు, దేవీ భాగవతంలో కావచ్చు, ఆ ఐదుగురైనటువంటి మూలశక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మూలశక్తుల యొక్క ఆవిర్భావాన్ని చెప్పేటువంటి సందర్భంలో
ఆ సరస్వతీదేవి యొక్క ఆవిర్భావాన్ని చెప్తూ ఆ సరస్వతీదేవి ఈ మాఘశుద్ధ పంచమి నాడు ఈ రోజున ఆవిర్భవించింది అని మనకక్కడ వర్ణించటం జరుగుతుంది. అసలు మాఘమాసానికే చాలా గొప్ప వైశిష్ట్యము అని అంటారు. సూర్యారాధన ఈ యొక్క మాఘమాసంలో విశేషంగా చేయటం జరుగుతుంది. మాఘము అంటేనే ఎటువంటి పాపములు లేనటువంటిది అని అర్థం. మా అఘం అని అంటే ఎటువంటి పాపములు లేనటువంటిది, సమస్తమైనటువంటి పుణ్యములను చేకూర్చేటువంటిది ఈ మాసము మాఘమాసము అని అంటారు. అందులో విశేషంగా సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన. సరస్వతి అంటే ఏమిటండి? దాని యొక్క అర్థం చెప్పేటప్పుడు సరఫ్ ప్రసరణం సర్వత్రాస్తి సరస్వతి అనేటువంటి ఒక వ్యుత్పత్త్యర్థాన్ని చెప్తారు. అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటిది సరస్వతి అనేటువంటి మాటని మనకి చెప్తూ ఉంటారు. మనం మాట్లాడేటువంటి మాటకి కూడా సరస్వతి అనేటువంటి ఒక పర్యాయ పదం ఉన్నట్లుగా అమరకోశకారులైనటువంటి అమరసింహుడు తన యొక్క అమరకోశంలో ఉటంకిస్తాడు. బ్రాహ్మీతు భారతీ భాషా గీర్వాగ్వాణీ సరస్వతి వ్యాహారముక్తిర్లపితం భాషితం వచనం వచః అనేటువంటి ఒక మాట అంటారు. అట్లా అంతటి వైశిష్ట్యాన్ని సంతరించుకున్నటువంటి ఆ సరస్వతిని ఈ రోజున ఎవరెవరండి పూజించింది అంటే, ఆదౌ సరస్వతీ పూజ శ్రీకృష్ణేన వినిర్మిత యత్ప్రసాదాన్ మునిశ్రేష్ఠ మూర్ఖో భవతి పండితః. చివరి మాట చాలా గొప్పదైనటువంటి మాట. ఆదౌ సరస్వతీ పూజ. మొట్టమొదటగా ఈ సరస్వతీ పూజని ఆచరించినటువంటి వారెవరండి అంటే, ఈ మాఘశుద్ధ పంచమి రోజున స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఈ యొక్క సరస్వతీ పూజని ఆయన చేశాడట. ఆ తర్వాత యత్ ప్రసాదాన్ మునిశ్రేష్ఠ, ఆమె యొక్క అనుగ్రహం వలన మూర్ఖో భవతి పండితః, మూర్ఖుడు కూడాను పండితుడవుతాడట. పాషాణాదపి పీయూషం స్యందతే యస్య లీలయ అన్నట్లుగా, అంటే ఒక ఉత్తమమైనటువంటి గురువు దగ్గరకు వెళ్తే ఆ గురువు యొక్క అనుగ్రహం వలన పాషాణములా పడి ఉన్నటువంటి వాడు కూడా అమృతాన్ని చిందిస్తాడట. గురువు దగ్గర ఉన్నటువంటి వైశిష్ట్యం అది. బండరాయి నుంచి కూడా అమృతాన్ని ఆయన బయటకి తీయగలడు. అంతటి ప్రాశస్త్యం గురువుకి ఎట్లా ఉందో, ఆ గురువుకి అంత ప్రాశస్త్యం కలగాలన్నా కానీ ఎవరి యొక్క అనుగ్రహం ఉండాలండి అంటే గనక ఈ సరస్వతి యొక్క అనుగ్రహమే. ఎందువలన ఆయన నుంచి వాణి వెలువడితే శిష్యుడు వృద్ధి చెందుతాడు. కాబట్టి ఆ వాక్కు రూపంలో ఉండేటువంటిది ఆ సరస్వతి అమ్మవారు. కాబట్టి అమ్మవారిని ఆరాధించటం వలన మూర్ఖుడు కూడా పండితుడవుతాడు అనేటువంటి విషయం మనకి దేవీ భాగవతం ద్వారా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనిని వసంత పంచమి అన్నారు కదండి. ఇది వసంత ఋతువులో ఎక్కడా మాకు కనిపించటం లేదే. ఈ యొక్క వసంత పంచమి అనేది శిశిర ఋతువులో కనిపిస్తోంది కదా, దీనికి వసంత పంచమి అని ఎలా పేరు వచ్చింది అని అన్నప్పుడు మనకి చెప్తూ ఉండేది ఏమిటంటే, రాబోయేటువంటి వసంత కాలానికి స్వాగతోపచారంగా శిశిర ఋతువులో చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది వసంత పంచమి అని అన్నారు. అంటే వచ్చేటువంటి వసంత ఋతువుకి స్వాగతం తెలిపే విధంగా ఉంటుందిట ఈ యొక్క వసంత పంచమి. అంటే ఈ శిశిర ఋతువు నుండే వసంతకాలపు ఛాయ ఏదైతే ఉంటుందో అప్పుడే వికసించుకోవలసినటువంటివి, అప్పుడే చిగురించవలసినటువంటివి చెట్లన్నీ కూడా ఇప్పటి నుంచే ఆకులన్నీ కూడా విశీర్ణమైపోయి మళ్ళీ కొత్తగా చిగురించడానికి సంసిద్ధమవుతూ ఉండేటువంటి రోజులన్నమాట. కాబట్టి అటువంటి వసంత ఋతువుకి స్వాగతం తెలిపే విధంగా ఉండేటువంటిది ఈ శిశిర ఋతువులో ఉన్న ఈ వసంత పంచమి కార్యక్రమం. అందుకే మనకి ఆ మాఘశుద్ధ పంచమి రోజున ఈ రోజున సరస్వతి అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగిందని మనకి దేవీ భాగవతంలో ఈ రోజున విశేషంగా అమ్మవారికి ఆరాధన చేయాలి అనే మాట చెప్తూ ఉన్నారు. ప్రతి విశ్వేచ తాం దివ్యాం పూజాం వై గౌరవాన్వితాం మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభే చ సుందరి అనేటువంటి మాట ఉన్నది. అంటే ఈ యొక్క మాఘశుక్ల పంచమి రోజున అదేవిధంగా ఎవరెవరైతే గనక విద్యను ఆరంభిస్తూ ఉంటారో వారందరూ కూడా తొలుతగా చేయవలసినటువంటి పూజ ఎవరికండి
అంటే సరస్వతి ఆరాధన తప్పనిసరిగా చేయాలి. అందువలన ఈ మాఘశుద్ధ పంచమి రోజున ప్రత్యేకించి ఎవరెవరైతే కొత్తగా అధ్యయనాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో, లేదంటే ఎవరెవరైతే కొత్త విషయాలను నేర్చుకోవటానికి నాంది పలకాలనుకుంటున్నారో, లేదంటే వాళ్ళ యొక్క సంతానానికి ఎవరైతే విద్యను ఆరంభింపచేయాలని చెప్పి సంకల్పించుకుంటూ ఉన్నారో అటువంటి కొత్త పిల్లలందరికీ కూడా ఈ రోజున అక్షరాభ్యాసాన్ని కూడా చేస్తూ ఉంటారు. కేవలం వాళ్ళకే కాదు, ఎవరైతే గొప్ప కళలను నేర్చుకోవటానికి, ఒక సంగీతాన్ని నేర్చుకోవటానికి కావచ్చు, లేదంటే ఒక చిత్రకళ నేర్చుకోవటానికి కావచ్చు, ఒక వైద్య వృత్తిలో వాళ్ళు ప్రారంభించుకోవటానికి కావచ్చు, ఒక విద్యను అభ్యసించడానికి కావచ్చు, శాస్త్రాన్ని అభ్యసించడానికి కావచ్చు, దేనికైనా ఏ విద్యారంభానికైనా కానీ ఈ యొక్క వసంత పంచమి రోజున ప్రారంభిస్తే వాళ్ళకి సకలమైనటువంటి శుభ పరంపరలు వాళ్ళందరికీ కలుగుతాయి అనేటువంటి మాట మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీని గురించి మనకి స్కాంద పురాణంలో ఒక చిన్నపాటి కథ ఉన్నదిట. ఎవరెవరి కథ అండి అంటే, సువేది సుకేతులు అనేటువంటి ఇద్దరు దంపతులు ఉన్నారు. సుకేతుడు అంటే ఒక మహారాజు, ఆ సుకేతుడికి భార్య పేరు సువేది అనేటువంటి భార్య. వాళ్ళదేమైంది అన్నప్పుడు చాలా కాలం వాళ్ళకి సంతానం లేదు. సుకేతుడు గొప్పగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి ఏమైంది అంటే, శత్రురాజుల యొక్క ఆక్రమణ జరిగి ఆ సుకేతుడి యొక్క రాజ్యం మీద రాజ్యం మొత్తాన్ని శత్రురాజులు అపహరించుకుపోవటం జరిగింది. అపహరించుకుపోయిన తరువాత రాజ్యంలో ఉండటానికి ఏమాత్రము స్థానము లేక అరణ్యవాసం చేయటానికి నిదానంగా అరణ్యంలో పయనిస్తూ ఉన్నాడు. అరణ్యంలో పయనిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలో పాలుపోవటల్లా చాలా కాలం అట్లా ప్రయాణం బహుదూరపు బాటసారిలాగా నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. ఆ వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఒక మహర్షి తటస్థపడతాడు అక్కడ. ఎవరండి, ఏ మహర్షి అండి తటస్థపడింది అంటే, అంగీరస మహర్షి అనేటువంటి ఒక మహర్షి వాళ్లకు తటస్థపడి ఆ బాధల నుండి వాళ్ళు సంపూర్ణంగా విముక్తి పొందటం కోసమని ఈ సరస్వతి వ్రతాన్ని ఆయన అక్కడ వాళ్ళకి ఉపదేశించినట్లుగా స్కాంద పురాణంలో మనకి తెలుస్తూ ఉంది. ఆ దంపతులిద్దరూ కూడా, సువేది సుకేతులు, వీళ్ళిద్దరూ కూడా ఆ సరస్వతి వ్రతాన్ని ఆచరించటం వలన, ఆ వ్రతము యొక్క ప్రభావం వలన వాళ్ళు సత్సంతానాన్ని పొందారు. ఆ సంతానం ఎటువంటి సంతానము అంటే, సమస్తమైనటువంటి శాస్త్రములనన్నింటినీ కూడా స్వయంగా అంగీరస మహర్షి ఆ కుమారుడికి ఉపదేశించటం జరిగింది. ఉపదేశించిన తరువాత తన తండ్రి గారి యొక్క బాధని మొత్తాన్ని ఆ కుమారుడు అర్థం చేసుకొని, మళ్ళీ ఎవరైతే ఏ శత్రురాజులైతే వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఆక్రమించారో వాళ్ళ మీద విజయాన్ని పొంది మళ్ళీ ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళ తల్లిని తండ్రిని ఇద్దరిని వెంట పెట్టుకొని, మళ్ళా సువేది సుకేతులను ఇద్దరిని వెంట పెట్టుకొని మళ్ళీ రాజ్యానికి తీసుకువెళ్తాడనమాట. అంటే దీన్ని బట్టి సరస్వతి వ్రతము వలన మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటంటే, కేవలం విద్యకు మాత్రమే సరస్వతీదేవి పరిమితం కాదు, సమస్తమైనటువంటి అభీష్టములనన్నింటినీ కూడా ప్రసాదించేటువంటిది ఈ సరస్వతి అని ఈ స్కాంద పురాణంలో ఉన్న ఈ కథ ద్వారా మనకి ఈ సందేశం మనకు కలుగుతూ ఉంది. ఎవరెవరండి, సామాన్యమైనటువంటి వాళ్లే కాదుట ఈ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు. యాజ్ఞవల్క్య మహర్షి సైతము వాళ్ళ యొక్క శాప విముక్తి కూడా ఈ సరస్వతి ఆరాధన వలనే వాళ్ళకి కలిగింది అనే విషయం మనకి తెలుస్తూ ఉంది. ఎట్లా అంటే, యాజ్ఞవల్క్య మహర్షి సమస్తమైనటువంటి శాస్త్రాలను కావచ్చు, అనేక విధాలుగా, అనేక పరిపరి విధాలుగా ఎన్ని శాస్త్రాలను అధ్యయనం చేయాలో, ఎన్ని కోణాలలో అధ్యయనం చేయాలో అన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వాడు. ఆ అధ్యయనం చేసిన తర్వాత ఒకానొక సందర్భంలో కారణాంతరము చేత గురువుగారి యొక్క శాపము వలన సంపూర్ణంగా ఆ విద్య మొత్తాన్ని కూడా మర్చిపోయినాడు. అవిద్యుడైపోయినాడు. అవిద్యుడైపోయి అవిద్యలో తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరుగుతూ ఉన్న సందర్భంలో కొంతకాలానికి దుఃఖం పెరిగిపోతూ ఉన్నది. ఎందువలన నేను ఇట్లా అయిపోయినాను, నా గురువుగారు నన్ను ఇంకా కటాక్షించరా అని చాలా దుఃఖంతో ఏం చేశాడంటే, ఒక రోజున సూర్య భగవానుడు ముందు ఆయన నిలబడి తన యొక్క బాధ మొత్తాన్ని సూర్యుడికి చెప్పాడు. సూర్యుడికి చెప్పిన తర్వాత సూర్యుడు ఏమన్నాడు అంటే కనుక, యాజ్ఞవల్క్య మహర్షి, నేను ఒక ఉపాయాన్ని చెప్తాను,
ఆ ఉపాయాన్ని కనుక నీవు పాటించినట్లయితే, దానిని నీ మనసులో పెట్టుకొని దృఢంగా ఆ పనిని కనుక నీవు చేయగలిగితే నీవు పొందవలసినటువంటి విద్యని మళ్ళీ తిరిగి పొందుతావు. ఏం చేయాలి అంటే అప్పుడు ఆయన చెప్పాడు, సూర్య భగవానుడు స్వయంగా చెప్పారు. ఏమని చెప్పారు అంటే, ఏదైతే ఉందో స్వయంగా సమస్తమైనటువంటి విద్యలన్నీ కూడా మళ్ళీ స్మృతిపథంలో రావటానికి ఎవరి యొక్క అనుగ్రహం వలనైతే మనమందరం కూడా తిరిగి విద్యలను పొందగలమో ఆ అమ్మవారు ఉన్నారు. సరస్వతి ఆరాధనని గనక చేసినట్లయితే తిరిగి మళ్ళీ నీవు నీ విద్యని మొత్తాన్ని కూడా పొందుతావు అనే విషయం చెప్పగానే అక్కడే వెళ్ళి యాజ్ఞవల్క్య మహర్షి నదిలో స్నానమాచరించి తర్వాత చెప్తాడు, ఒక శ్లోకాన్ని చెప్తారు. కృపాం కురు జగన్మాత మామేవం హతతేజసం గురుశాపాత స్మృతిభ్రష్టం విద్యాహీనంచ దుఃఖితం అని అంటారు. అంటే గురువుగారి యొక్క శాపం వలన విద్య మొత్తాన్ని పోగొట్టుకున్నటువంటి నాకు, అమ్మా నీవు నాయందు కృప ఉంచి నా యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, విద్య ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నాకు తిరిగి ప్రసాదించు అనగానే కొంతకాలానికి ఆయన చేశాడు. చాలా గొప్పదైనటువంటి స్తుతి మనకి దేవి భాగవతంలో ఉంటుంది. ఆ యొక్క స్తుతి వలన మళ్ళీ ఆ విద్య మొత్తాన్ని కూడా తిరిగి పొందటం జరుగుతుంది. ఈ విధంగా జ్ఞానోపదేశం చేయమన్న సందర్భంలో బ్రహ్మాదుల సైతం అంతా కూడా మౌనము దాల్చితే వాళ్ళందరికీ ఈ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వలన వాళ్ళు మళ్ళీ జ్ఞానాన్ని పొందటం జరుగుతుంది. కాబట్టి కేవలం అమ్మవారు స్మృతిని ఇస్తుంది, తర్వాత పోతే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, తర్వాత బుద్ధిని ప్రసాదించి ప్రతిభా కల్పనా శక్తిని కూడా అమ్మవారు అనుగ్రహించేటువంటిది అని ఈ 4 విషయాలని మనం దృష్టిలో ఉంచుకొని వాణీ వాచస్పతేరప్యవిదిత విభవో వాక్పటురు మృష్టకంఠ అనే మాట అంటారు. ఆ అమ్మ యొక్క అనుగ్రహం వలన సమస్తమైనటువంటి శుభ పరంపరలను మనమందరము కూడా పొందేందుకు ఆ అమ్మవారే మనకి అనుగ్రహించాలి అని అమ్మ యొక్క పాదపద్మాలను పట్టి నమస్కరించుకుందాం. తదుపరి కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం. చక్కగా ఇప్పటి వరకు కూడాను అమ్మవారి ఆరాధనను, అలాగే అమ్మవారి స్తోత్ర పఠనాన్ని గావించి అమ్మవారు యొక్క ప్రాశస్త్యం ఏమిటో చక్కగా తెలుసుకున్నాం. అమ్మవారికి పరిపరి విధములుగా మనము అనేక అర్చనలు ఇప్పటిదాకా సలిపాం. ఇప్పుడు సంగీతార్చన శ్రీమతి లావణ్య గారి బృందంచే ఇప్పుడు అమ్మవారి యొక్క సంగీతార్చనను కొనసాగిద్దాం. మామవతు శ్రీ సరస్వతి, మామవతు శ్రీ సరస్వతి, కామకోటి పీఠ నివాసిని, 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 మామవతు శ్రీ సరస్వతి.
రమణీయ వదన సుజన మనోరథ పూరణ చతుర నిజగల శోభిత మణిమయ హార సుజన మనోరథ పూరణ చతుర నిజగల శోభిత మణిమయ హార సుజన మనోరథ పూరణ చతుర నిజగల శోభిత మణిమయ హార అజభవ వందిత వాసుదేవ చరణార్పిత సకల వేద సార సుజన మనోరథ పూరణ చతుర నిజగల శోభిత మణిమయ హార అజభవ వందిత వాసుదేవ చరణార్పిత సకల వేద సార మహవతు శ్రీ సరస్వతి కామకోటి పీఠ నివాసిని మామవతు శ్రీ సరస్వతి కామకోటి పీఠ నివాసిని మామవతు శ్రీ సరస్వతి మామవతు శ్రీ సరస్వతి మామవతు శ్రీ సరస్వతి చక్కటి సంగీతార్చనతో అమ్మవారిని సంతుష్టరాలను చేశాం. భక్తి చేత మనం చేసేటువంటి ఏ కార్యక్రమమైనా కావచ్చు, భగవంతుడి దగ్గరికి మనల్ని చేర్చడానికి ఒక సోపానం అవుతుంది. భక్తి అనేటువంటిది ప్రపత్తికి తోడయి పరమాత్మలో మనము చేరటానికి, పరమాత్మని పొందటానికి మేలైనటువంటి సాధనం భక్తి. కాబట్టి భక్తితో మనం చేసినటువంటి ఈ కార్యక్రమం అమ్మవారు మనల్ని రక్షిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ఎలా అంటే ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు అని వేదం చెప్తూ ఉంది. ప్రణోదేవి సరస్వతి, అమ్మా మమ్మల్ని రక్షించుగాక. ఎలా రక్షించాలి? మిమ్మల్ని రక్షించాలంటే మనమేమి చెయ్యాలి? ఆమె మనల్ని రక్షించాలి అంటే వాజేభిర్వాజినీవతి, మా యజ్ఞముల చేత, యాగముల చేత, ఆరాధనల చేత, అర్చనల చేత నిన్ను సంతుష్టింపజేస్తాము మేమందరం కూడాను. అలా సంతుష్టింపబడినటువంటి నీవు మమ్మల్ని అందరినీ రక్షించుగాక. ఎలా రక్షిస్తావు మమ్మల్ని అంటే ధీనామవిత్రియవతు, మా బుద్ధిని ప్రచోదన చేయి, మా వాక్కుని ప్రచోదన చెయ్యి. వాగైశ్వర్యం ఉన్నటువంటి మనిషి, వాక్ ప్రచోదనం జరిగినటువంటి మనిషి జ్ఞానము అనేటువంటిది ఉత్తమమైనటువంటి మార్గంలో జ్ఞాన ప్రచోదన జరిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు వారి జీవితాన్ని సార్థక్యం చేసుకుంటారు అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి బుద్ధిని ఇచ్చేటువంటి వాణి, అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాగీశ్వరి, అటువంటి మార్గాన్ని సూచించేటువంటి మార్గదర్శి ఎవరంటే ఈ సరస్వతి అని చెప్పబడుతూ ఉన్నది. అందుకే మనకు బుద్ధిని ఇవ్వాలి. ఎటువంటి బుద్ధిని ఇవ్వాలి? ఆయుష్, ఆరోగ్యము, విద్య, ధనము, ఐశ్వర్యము ఇవన్నీ కావాలి అంటే మనిషికి బుద్ధి సరిగా ఉండాలి. ఆ బుద్ధిని ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే, దేవి ఎవరంటే సరస్వతి. ఆమె మనందరి యందు సద్బుద్ధిని ప్రసాదించాలి, సద్బుద్ధిని అనుగ్రహించాలి అని చెప్పి మరొక మారు కోరుకుంటూ అందరం కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించాము. చక్కగా అమ్మవారికి అర్చన గావించాము, అమ్మవారి స్తోత్ర పఠనం గావించాము, అమ్మవారి ప్రాశస్త్యాన్ని విన్నాము. చక్కగా నృత్యార్చనతో, చక్కగా సంగీతార్చనతో అమ్మవారిని స్తుతించాము. ఇప్పుడు అమ్మవారి పూజలో ఏదైనా సరే లోపదోషాలు జరిగినట్లయితే ఆ లోపదోషాలన్నీ కూడా హరించేయమ్మ, మమ్మల్ని అనుగ్రహించు, మా బుద్ధిని ప్రచోదించు అని చెప్పి క్షమాప్రార్థనతో
ఈ యొక్క కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకున్నాం. అందరూ కూడా చెప్పండి క్షమా ప్రార్థన. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం సరస్వతి సరస్వతి యత్కృతంతు యత్కృతంతు త్వయా దేవి త్వయా దేవి పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే. తదస్తుతే. చక్కగా అమ్మవారికి దివ్య నీరాజన దర్శనమవుతుంది. మంగళాచరణంతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుందాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం లాలితానందలోకాయే లసద్దివ్య విభూతయే రాజహంసాధిరూఢాయే రాజ్యలక్ష్మీ చ మంగళం.